నమస్కారం వార్తలకి స్వాగతం ముందుగా ముఖ్య అంశాలు బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేసిన నిందితులను తక్షణమే గుర్తించి అరెస్టు చేయాలి డిమాండ్ చేసిన సామాజిక హక్కుల వేదిక జిల్లా కార్యదర్శి చిన్న పెంచులయ్య తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయంలో స్నాక్స్ స్కామ్ జరిగింది సాక్షాత్తు వైసీపీ కార్పొరేటర్లే స్నాక్స్ స్కామ్ జరిగిందని ఫిర్యాదు చేశారు స్నాక్స్ కు 3 కోట్ల రూపాయలు ఖర్చవ్వడం ఏంటి ప్రశ్నించిన జనసేన పార్టీ తిరుపతి నియోజకవర్గ ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్ రాష్ట్రంలో రాజధాని అమరావతి పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేయడానికి కేంద్ర ప్రభుత్వం సహకారం అందిస్తుంది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు త్వరితగతిన పూర్తి చేయాలి కోరిన బీజేపీ నాయకులు మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి చంద్రబాబు అపర భగీరథుడు రాయలసీమనే కాదు రాష్ట్రాన్ని అభివృద్ధి చేయగలిగిన సత్తా చంద్రబాబుకే ఉంది మదనపల్లె దగ్గర కేసులో చట్టం తన పని తాను చేస్తోంది తప్పు చేసి ఉంటే ఎంతటి వారైనా శిక్ష అనుభవించక తప్పదు పేర్కొన్న మాజీ మంత్రి టీజీ వెంకటేష్ రాష్ట్రంలో ఇల్లు లేని ప్రతి పేదవాడికి ఇల్లు ఇవ్వాలని అలాగే జర్నలిస్టులకు మధ్యతరగతి వారికి తక్కువ ధరకే ఇల్లు ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోంది వెల్లడించిన రాష్ట్ర సమాచార శాఖ మంత్రి మరియు గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి ఇక వార్తల్లోని వివరాలు తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయంలో స్నాక్స్ స్కామ్ జరిగిందని స్నాక్స్ కు 3 కోట్ల రూపాయలు ఖర్చవ్వడం ఏంటని గత ప్రభుత్వంలో అన్ని స్కామ్లు చూసిన జనం కొత్తగా స్నాక్స్ స్కామ్ చూస్తున్నారని సాక్షాత్తు వైసీపీ కార్పొరేటర్లే స్నాక్స్ స్కామ్ జరిగిందని ఫిర్యాదు చేశారని జనసేన పార్టీ తిరుపతి నియోజకవర్గ ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్ పేర్కొన్నారు ఈ సందర్భంగా జనసేన పార్టీ తిరుపతి నియోజకవర్గ ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్ మాట్లాడుతూ గత ప్రభుత్వంలో అన్ని స్కామ్లు చూశామని జనం కొత్తగా స్నాక్స్ స్కామ్ ను చూస్తున్నారని పేర్కొన్నారు సాక్షాత్తు వైసీపీ కార్పొరేటర్లే స్నాక్స్ స్కామ్ జరిగిందని ఫిర్యాదు చేశారని తెలిపారు నగరపాలక సంస్థలో 90 మందిని నియమించి 25 నెలల పాటు జీతాలు ఇచ్చినట్లు లెక్కలు చూపించారు నియామకాలు జరిగింది కానీ వ్యక్తులు మాత్రం నగరపాలక సంస్థలో పనిచేయలేదని తెలిపారు 2 కోట్ల రూపాయల విలువ చేసే డబుల్ డెక్కర్ బస్సు చెత్త సామాన్ల మధ్య పెట్టారని తెలిపారు డబుల్ డెక్కర్ బస్సును ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని పేర్కొన్నారు ప్రజాధనాన్ని వైసీపీ నేతలు అధికారులు దుర్వినియోగం చేశారని స్నాక్స్ స్కామ్ పైన 90 మంది నియామకాలపైన విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు పోయిన కార్పొరేషన్లో కలిసేది ఎప్పుడో ఒక రోజు ప్రజా సమస్యలు మాట్లాడేది ఎప్పుడో ఒక రోజు ఆ కలిసిన రోజులు కూడా వీళ్ళకి స్నాక్స్ పెట్టేవారంట మనం మామూలుగా ల్యాండ్ స్కాము వైన్ స్కాము మైండ్ స్కాము రకరకాల స్కాములు చూసారు స్నాక్స్ స్కామ్ కొత్తగా నేను ఫస్ట్ టైం చూస్తాను ఎంతండి ఇదే దీంట్లో ఒక సమోసా వాళ్ళ స్నాక్స్ కార్పొరేషన్ అధికారులు అందరూ కలిస్తే ఒక 100 మంది 150 మంది ఉంటారు అనుకుంటాం అందరూ స్టాఫ్ అంతా కలిసి కూడా 150 మంది ఉంటారు ఒక సమోసా ఇన్ని జీడిపప్పులు ఇంత మిక్చరు ఒక బిస్కెట్ ఒక టీ ఇస్తారు ఒక కప్పులో టీ ఈ కప్పులో టీ ఇస్తారు దీని ఇంకేం దాని నుంచి పోయారు 40 ml దీనికి 3 కోట్ల బిల్లు అయిందని చెప్పి గత ప్రభుత్వంలో 3 కోట్ల బిల్లు అయిందని చెప్పి వైసీపీ కార్పొరేటర్లు బయటకు వచ్చి బహిరంగంగా చెప్పారు 3 కోట్లు తినేసాము ఆ టీలో ఏమైనా బంగారు పోతాయని పోషించినారా లేకపోతే ఆ బిస్కెట్లు ఏమైనా అంబానీ వాళ్ళ ఇంటి తినే బిస్కెట్లా లేకపోతే ఒక అమెరికా రాజులు దుబాయ్ రాజులు తినే సమోసాలా అర్థం కాదు మామూలు మాకు తెలిసి ఇవే సమోసాలు అంటే ఇవే మున్సిపల్ ఆఫీస్ సమోసాలు మంచి సమోసా మిక్చరు కానీ స్నాక్స్ స్కాము అనేది ఇప్పుడు చూసారు ప్రపంచంలో దేశానికి తెలియాలి గత ప్రభుత్వంలో అన్ని స్కాములు చేశారు లాస్ట్కి మిక్చర్ సమోసా కూడా స్కామ్ చేశారు వీళ్ళు 3 కోట్లు దా పరిస్థితి ఎలా ఉందంటే మన దగ్గర చెత్త పన్ను ఆ పన్ను ఈ పన్నును వసూలు చేసి వీళ్ళు సమోసాల రూపంలో తినేయారు 3 కోట్లు మున్సిపల్ అధికారులు ఏమంటారు 3 కోట్లు కాదు 38 లక్షలు మాత్రమే తిన్నాము అంటారు ఇంకో అధికారి 1,50,00,000కే తిన్నామంటారు వైసీపీ కార్పొరేటర్ స్వయాన కార్పొరేటర్లు బయటకు వచ్చి 3 కోట్ల స్నాక్స్ అంటారు తిరుపతి ప్రజలు ఇంత అమాయకులా తిరుపతి ప్రజల్ని ఏమనుకుంటారో అర్థం కావట్లేదు మా డబ్బులతో మీరు జలసాలా
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అపర భగీరథుడని, రాయలసీమనే కాదు రాష్ట్రాన్ని అభివృద్ధి చేయగలిగిన సత్తా చంద్రబాబుకే ఉందని మాజీ మంత్రి టీజీ వెంకటేష్ కొనియాడారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి టీజీ వెంకటేష్ మాట్లాడుతూ రాయలసీమలో పెండింగ్లో ఉన్న సాగు, తాగునీటి ప్రాజెక్టులు త్వరలో పూర్తి కానున్నాయని చెప్పారు. పెన్నా, గోదావరి నదుల అనుసంధానానికి సీఎం భగీరథ యజ్ఞం చేస్తున్నారని, సిద్ధేశ్వరం బ్యారేజ్ను ఐకాన్ బ్రిడ్జిగా మార్చాలన్న ప్రతిపాదనను స్వాగతిస్తున్నామని అన్నారు. విభజన హామీల్లో వచ్చింది తీసుకోవాలని, లేని దానికోసం పాకులాడకూడదని పేర్కొన్నారు. విభజన హామీలు వచ్చే వాటిపై కామెంట్ చేస్తే మనకే నష్టం కలుగుతుందని, ఫ్యాక్షన్ను అణచివేయడంలో చంద్రబాబు దిట్ట అని పేర్కొన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతల అదుపులో ఉన్నాయని, పరిశ్రమల ఏర్పాటుకు రాష్ట్రంలో అనుకూలమైన వాతావరణం ఉందని పేర్కొన్నారు. మోదీ ఆశీస్సులు మనకు మెండుగా ఉన్నాయని, మోదీ ఆశీస్సులు రాష్ట్ర అభివృద్ధికి దోహదపడుతుందని చెప్పారు. మదనపల్లె దగ్ధం కేసులో చట్టం తన పని తాను చేస్తుందని, తప్పు చేస్తూ ఉంటే ఎంతటి వారైనా శిక్ష అనుభవించక తప్పదని పేర్కొన్నారు. సీనియర్ రాజకీయ నాయకుడు రాయలసీమలో ఫ్యాక్సినేషన్ లాంటిది కూడా చూస్తుంటారు. అంటే నిజంగా ఇప్పుడు శాంతి భద్రతలు లేవా రాష్ట్రంలో? మీకు నేను చెప్పాలంటే ఫ్యాక్షనాలకు పుట్టిన ఇల్లు మా రాయలసీమలో కర్నూలు జిల్లా ఒకటి మొట్టమొదటి వస్తూ ఉంటుంది. చాలా తాపత్రయపడి ఫ్యాక్షనాన్ని అనగొట్టే దాంట్లో నేను ప్రముఖ పాత్ర వహించాను. అట్లా ఇట్లా కాదు, ఆ అనగొక్కే దాంట్లో చంద్రబాబు నాయుడు గారు కూడా దాంట్లో ఏమాత్రం వెనక తీయడు. మేము కొద్ది లెవెల్ చేస్తే ఆయన 100కి 100 పాలు చేయగల కెపాసిటీ ఉండేవాడు. తప్పకుండా అటువంటివి రాకుండా చూసుకుంటాడు ఆయన. అలాగే అవతల వాళ్ళు కూడా రెచ్చిపోకుండా, రెచ్చగొట్టకుండా ఉంటే చాలా బాగుంటుంది. సార్, రాయలసీమలో భూబకాసులో పేటర్ అయిపోయి ఆర్డీఓ కార్యాలయాన్ని సైతం తగలబెట్టారు. దీన్ని ఎలా పరిగణించాలి? మీడియాలో మేము చూస్తూనే ఉన్నాం కదా, దాని మీద కేసులు నడుస్తున్నాయి, తీవ్రతగా ఉన్నది. దాని గురించి మళ్ళీ మనం చర్చించాలి. ఒక పెద్ద అంటే మాజీ మంత్రి అందులోనూ కీలకంగా ఉన్న వ్యక్తి, అట్లా కామెంట్లు మనం వద్దులేండి. ఎట్లా న్యాయం తెలిసిపోతాం కదా, ఏం చేశారు, ఎవరు ప్రోత్సాహం ఉందని అన్నీ తెలిసిపోతాయి. మనం ఒకరి మీద ఇప్పుడు ఆ కామెంట్లతోనే రాష్ట్ర పరిపాలన ముగిసిపోతుంది. అది లేకుండా జరుగుతుంది. చట్టం తన పని చేసుకుంటూ పోతుంది. ఏమీ దాంట్లో ములాది లేకుండా ఎవరు దాంట్లో ఉన్నారో వాళ్ళు ఫిక్స్ అయిపోతారు. మనం దాని గురించి ఇండివిజువల్గా మనం మాట్లాడే పని లేదని తెలుస్తుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల సమస్యలపై అలుపెరగక పోరాడుతూ ప్రజా సంక్షేమం, అభివృద్ధి ధ్యేయంగా అహర్నిశలు కృషి చేస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మరియు మంత్రి లోకేష్ కి ఆ తిరుమల ఏడుకొండల స్వామి ఆశీస్సులు, అండదండలు ఉండాలని శ్రీవారిని కోరుకున్నానని రాష్ట్ర సమాచార, పౌర సంబంధాల శాఖ మరియు గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి పేర్కొన్నారు. నేటి ఆదివారం ఉదయం వీఐపీ విరామ సమయంలో మంత్రి తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలోని అల్పాదాయ వర్గాలకు చెందిన పేద ప్రజలకు, అలాగే జర్నలిస్టులకు కూడా తక్కువ ధరతో ఇల్లు అందించాలన్న సమున్నత లక్ష్యంతో ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు గృహ నిర్మాణ శాఖ కట్టుబడి ఉందని తెలిపారు. టిట్కో ఇల్లు, PMAY కింద పురోగతిలో ఉన్న ఇల్లు, పెండింగ్ ఇళ్ల నిర్మాణాలను ఒక ప్రణాళికాబద్ధంగా లక్ష్యాలను నిర్దేశించుకుని 1 సంవత్సరంలో పూర్తి చేసి లబ్ధిదారులకు అందజేసేలా ముఖ్యమంత్రి చేసిన సూచనల మేరకు లక్ష్య సాధన పూర్తి చేసి లబ్ధిదారులకు ఇళ్లను అందజేస్తామని తెలిపారు. అనంతరం మంత్రి తిరుపతి చేరుకుని స్థానిక కార్యక్రమంలో పాల్గొని తిరుగు ప్రయాణం కానున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా సమాచార, పౌర సంబంధాల శాఖ అధికారి బాలకొండయ్య, జిల్లా గృహ నిర్మాణ శాఖ అధికారి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఈ రాష్ట్రంలో ఇల్లు లేని అర్హత కలిగిన పేదవాళ్ళందరికీ కూడా ఇల్లు ఇవ్వాలని, అదేవిధంగా పేదవాళ్ళతో పాటు జర్నలిస్టులకి, మిడిల్ ఇన్కమ్ గ్రూప్ వాళ్ళకి, లోయర్ ఇన్కమ్ గ్రూప్ వాళ్ళకి కూడా సరసమైన ధరలకి ఇల్లు అందించాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మరి ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం, రాష్ట్ర సమస్యల నుంచి ఈ రాష్ట్రాన్ని కాపాడాలని కష్టపడుతున్న ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, లోకేష్ గారు, వీరికి తోడు దైవశక్తి కూడా తోడి వారిని, ఆ ఏడుకొండవాడు సహకారిగా ఉండాలని ఏడుకొండవాడిని మొక్కున్నాను. టిట్కో ఇల్లు కానివ్వండి, PMAYలో నిర్మాణం సగంలో ఉన్న ఇల్లు కానివ్వండి,
ఒక టార్గెట్ పెట్టుకుని వాటన్నిటిని కూడా పూర్తి చేయాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారు మా శాఖలకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఆయన ఆదేశాలకు అనుగుణంగా తప్పకుండా ఒక సంవత్సరం లోపల పిఎంఐలో ఏదైతే ప్రోగ్రెస్లో ఉన్నావో ఆ ఇళ్ళని కానివ్వండి, టిట్కో ఇళ్ళని కానివ్వండి, లబ్ధిదారులకు అందజేసే కార్యక్రమం చేస్తాం. రాష్ట్రంలో రాజధాని అమరావతి పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేయడానికి కేంద్ర ప్రభుత్వం సహకారం అందిస్తుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు త్వరితగతిన పూర్తి చేయాలని బీజేపీ నాయకులు మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి కోరారు. పలమనేరు శాసనసభ్యులు అమర్నాథ్ రెడ్డి స్వగృహానికి విచ్చేసిన మాజీ మంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డికి బీజేపీ టీడీపీ శ్రేణులు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా జరిగిన విలేకరుల సమావేశంలో కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో బీజేపీ, టీడీపీ, జనసేన పార్టీల కూటమికి అతిపెద్ద విజయాన్ని అందించారని గుర్తు చేశారు. అమరావతి పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం సంపూర్ణ సహకారం అందిస్తుందని, ఇప్పటికే 15,000 కోట్లు ప్రకటించిందని అన్నారు. పోలవరం నిర్మాణం పూర్తయితే రాష్ట్రంలో 7,20,000 ఎకరాల కొత్త ఆయకట్టుకు, 3,20,000 ఎకరాల కొత్త ఆయకట్టుకు మేలు జరుగుతుందని, అలాగే 960 మెగావాట్ల హైడ్రో విద్యుత్ ఉత్పాదన తక్కువ ధరకు వస్తుందని రాష్ట్ర ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేయాలని కోరారు. మనకు పోలవరం ప్రాజెక్ట్ త్వరగా పూర్తి చేయాలి. ఏదైతే ప్రజల ఆశ, ప్రజలకున్న నీటి ఇబ్బందుల్ని తీర్చేదానికి దేశంలోనే అతి గొప్ప ప్రాజెక్ట్ పోలవరం ప్రాజెక్ట్ 7,20,000 కొత్త ఆయకట్టుకి, అదేవిధంగా గోదావరిలో 10 లక్షల స్థిరీకరణకు, 10 లక్షల ఎకరాలకు స్థిరీకరణకు, కృష్ణాలో 13, కృష్ణా బేసిన్ కింద 13 లక్షల స్థిరీకరణకు, అంటే 23 లక్షల ఎకరాలకు స్థిరీకరణ, 7,20,000 కొత్త ఆయకట్టు, 960 మెగావాట్స్ హైడ్రో ఎలక్ట్రిసిటీకి తోడ్పాటు అయ్యే ప్రాజెక్ట్ అది. మనకు హైడ్రో ఎలక్ట్రిసిటీ అంటే మనకు 10 పైసలు 15 పైసలు యూనిట్ వస్తుంది. దాన్ని త్వరగా పూర్తి చేసేదానికి ప్రభుత్వం, 2 ప్రభుత్వాలు కూడా, కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం కంకణం కట్టుకొని పూర్తి చేయాలి. పోలవరం పూర్తి అయితే మన ప్రాంతాలకంతా కూడా కృష్ణా నీరు తెచ్చుకునేదానికి ఆస్కారం. ఇది చాలా మందికి శ్రీశైలం నుంచే నీరు మనం తీసుకునేదానికి ఆస్కారం. ఇవన్నీ కూడా మేలు జరగాలని ఇంత మ్యాండేట్, ప్రజలు ఇచ్చిన మ్యాండేట్ ని సద్వినియోగం చేసుకొని చంద్రబాబు నాయుడు గారు వేగంగా ఇవి పూర్తి చేస్తారు. అమరావతి గాని, పోలవరం గాని. ప్రపంచం గర్వించదగ్గ మేధావి, భారతదేశ ప్రజల అత్యుత్తమ మహోన్నతుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేసిన అగ్రకుల అహంభావం కలిగిన నిందితులను తక్షణమే గుర్తించి అరెస్టు చేయాలని సామాజిక హక్కుల వేదిక జిల్లా ప్రధాన కార్యదర్శి చిన్నం పెంచలయ్య డిమాండ్ చేశారు. వెంకటగిరి అడ్డ రోడ్డు సెంటర్ దగ్గర ఉన్న అంబేద్కర్ విగ్రహం ధ్వంసానికి పాల్పడి ఇప్పటికీ 84 రోజులైనా పోలీసులు, రెవెన్యూ అధికారులు పట్టించుకోనందుకు నిరసనగా దళిత సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో పంజాం ధనంజయ అధ్యక్షతన నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ నిరసన కార్యక్రమంలో సామాజిక హక్కుల వేదిక జిల్లా ప్రధాన కార్యదర్శి చిన్నం పెంచలయ్య పాల్గొని మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అందరి వాడని, ఒక జాతి పక్షాన ముద్ర వేసి ఆ జాతికే చెందిన వ్యక్తిగా చిత్రీకరించడం సముచితం కాదన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కు దేశంలో ఉన్నన్ని విగ్రహాలు ఈ దేశంలో మరే నాయకుడికి లేదని ఆయన గుర్తు చేశారు. జ్ఞానం అంటే అంబేద్కర్ అని సమాజానికి సాటి చెప్పిన వ్యక్తి విగ్రహాన్ని ధ్వంసం చేయడం అత్యంత హేయమైన చర్య అని ఆయన తీవ్రంగా ఖండించారు. సమాజంలో జరుగుతున్న అనేక అసమానతలకు, తమ సమాజ నిర్మాణం కోసం అనేక పోరాటాలు నిర్వహించి దేశానికి దిశానిర్దేశం, పాలన ఎలా ఉండాలో రాజ్యాంగం ద్వారా అందించిన గొప్ప మేధావి అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో డి రామకృష్ణ మాట్లాడుతూ అంబేద్కర్ గొప్ప ఆశయాల కోసం, ఈ దేశంలో ఉన్న అసమానతలు తొలగించడం కోసం ఆయన చేసిన సేవలను విస్మరించిన కుల దురహంకారులు ఇలాంటి దారుణానికి వడికట్టడం మంచిది కాదన్నారు.
వెంటనే వాళ్ళని అరెస్టు చేసి శిక్షించాలని డిమాండ్ చేశారు. పంజాబ్ ధనంజయ, ఆర్టీసీ భాస్కర్ అన్న, సుధాకర్, ఎన్ శివ, గోపాల్, రమేష్ కుమార్, బాబు తదితరులు విగ్రహ ధ్వంసాన్ని ఖండిస్తూ తక్షణమే ప్రభుత్వం పూనుకొని తిరిగి విగ్రహ ప్రతిష్టాపనకు, అంబేద్కర్ భవన ఏర్పాట్లకు చర్యలు తీసుకుని అంబేద్కర్ ఆత్మ గౌరవాన్ని కాపాడాలని వారు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో బాబురావు, అనేక మంది దళిత నేతలు పాల్గొన్నారు. రాజ్యాంగబద్ధంగా చేసుకుంటున్నటువంటి కార్యక్రమాలలో విగ్రహాల ధ్వంసం అనేటువంటిది మాత్రం అత్యంత పాశవికమైనటువంటి చర్య. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. సామాజిక హక్కుల వేదిక తిరుపతి జిల్లా కార్యదర్శిగా దీన్ని నేను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాను. తక్షణమే పోలీసులు కానీ రెవెన్యూ కానీ స్పందించి ఇక్కడ స్థలానికి కేటాయించి ఈ స్థలానికి చుట్టూ కూడా ప్రహరీ కూడా ప్రభుత్వమే కట్టించేటటువంటి ఒక బాధ్యతను తీసుకోవాలా. ఇవాళ అన్ని ప్రభుత్వాలు, తెలంగాణలో కేసీఆర్, ఇక్కడ గతంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి ఇవాళ అంత పెద్ద 125 విగ్రహాన్ని ఎందుకు పెట్టారు? ఓట్ల కోసం పెట్టారు. కానీ ఈరోజు ఓట్లు వేసుకున్నటువంటి ఈ ఎమ్మెల్యే గారు కూడా సొంత నిధులతో చుట్టూ ప్రహరీ గోడ కట్టించాలా, దీనికి రక్షణ కల్పించాలా. ఎవడైతే దీన్ని ధ్వంసం చేశాడో వారిని తక్షణమే 4-5 రోజుల లోపల పట్టుకొని వారిని అరెస్ట్ చేయకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని కూడా ఈ సందర్భంగా హెచ్చరిక చేస్తా ఉన్నాం. రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పార్థసారథి ఆదివారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకుని తిరుగు ప్రయాణంలో తిరుపతికి చేరుకున్నారు. ఆయనకు అలిపిరి వద్ద టీడీపీ నాయకులు ఆర్ఆర్ యాదవ్, అన్న రామకృష్ణ యాదవ్లు ఘనంగా స్వాగతం పలికి సత్కరించారు. అనంతరం ఆర్ఆర్ యాదవ్ ఆధ్వర్యంలో దాదాపు 200 మంది యువకులతో బైక్ ర్యాలీగా బయలుదేరి మంత్రితో పాటు కపిల్ తీర్థం, లీలామహల్ సెంటర్ నుంచి యాదవ భవన్ వరకు చేరుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. ముఖ్యంగా ప్రతి పేదవారికి సొంత ఇల్లు కలను నెరవేరుస్తామని హామీ ఇచ్చారు. గత ప్రభుత్వంలో అనేక భూ కుంభకోణాలు జరిగాయని, జగనన్న కాలనీల పేరుతో పేదల భూములను, అటవీ భూములను వైసీపీ నాయకులు దోచుకున్నారని, ప్రతి కుంభకోణాన్ని విచారణ జరిపించి నిజానిజాలను నిగ్గు తేలుస్తామని, కబ్జాదారులను జైలుకు పంపుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఏడుకొండల వారిని దర్శనం చేసుకున్నాం. చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తానికి పడుతున్న కష్టానికి ఆ భగవంతుడి ఆశీర్వాదం, దైవశక్తి కూడా తోడు కావాలని చెప్పేసి మనసారా కోరుకున్నాను నేను. మరి చంద్రబాబు నాయుడు గారు 2014-2019 మధ్యలో ఈ ప్రత్యేకంగా ఈ తిరుపతి అభివృద్ధికి అనేక కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. తర్వాత వచ్చిన ప్రభుత్వం దాన్ని పూర్తిగా పక్కన పెట్టేసి అభివృద్ధి నోచుకోకుండా తిరుపతికి కలిగిన ప్రాశస్త్యాన్ని తగ్గించిన విషయం తెలిసిందే. తప్పకుండా తిరుపతి అభివృద్ధి కోసం మరి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం, మన పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు కలిసి తప్పకుండా దీన్ని అభివృద్ధి చేస్తారు. మరి రాబోయే రోజుల్లో ఈ రాష్ట్రంలో అర్హత ఉన్న ప్రతి పేదవాడికి కూడా ఇల్లు నిర్మించాలనే లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్ గృహ నిర్మాణ శాఖ పనిచేస్తుందని చెప్పేసి మనం చేస్తాం. సార్, సమాచార శాఖలో కమిషన్ అవకతవకలు జరిగినట్టుగా నిర్ధారించారు. దాని మీద ఎలా చర్యలు చేస్తారు? తప్పకుండా ఆల్రెడీ ఎంక్వైరీ స్టార్ట్ చేశారు. ఆయన మీద అన్ని రకాల చర్యలు తీసుకుంటాం. అలిగేషన్స్ కనుక ప్రూవ్ అయితే కఠినంగా ఎవరెవరైతే బాధ్యులో వాళ్ళందరి మీద కఠిన చర్యలు తీసుకుంటాం. సార్, రాష్ట్ర వ్యాప్తంగా భూ కబ్జాలు అనేది ఎక్కువైనాయి. దాని మీద గత మండల స్థాయి జరిగినాయి. దీని మీద ప్రభుత్వం ఎలాంటి దిశానిర్దేశం చేయాలి? తప్పకుండా ఎవరైతే కోల్పోయారో, ఎవరైతే నిజమైన భూ యజమానులు ఉన్నారో వాళ్ళందరికీ న్యాయం చేస్తానికి ఈ ప్రభుత్వం కట్టుబడి ఉంది. అదేవిధంగా ఏదైతే భూ కబ్జాలు చేశారో గత గవర్నమెంట్లో రెవెన్యూ రికార్డ్స్ని మార్చి అన్ని రకాల అక్రమాలు చేశారు. ఆ అక్రమాలన్నింటినీ బయటపెట్టి, ఎందుకంటే ఒక్కొక్క ఏరియా ఒక్కొక్కరు పనిచేసినట్టు పంచి వాళ్ళ ఆధ్వర్యంలో అనేక అవకతవకలు జరిగినాయి అని చెప్పేసి ఆ రోజు చెప్పుకున్నారు. ఈరోజు కూడా ఆధారాలతో సహా బయటపడుతున్నాయి. వారందరి మీద కూడా ముఖ్యమంత్రి గారు కఠిన చర్యలు తీసుకుని మరి పేదవాళ్ళు ఎవరైతే కోల్పోయారో వాళ్ళకి న్యాయం చేస్తానికి ప్రభుత్వం కృషి చేస్తుంది. తిరుపతిలో ఘనంగా గురు పరంపర సంగీత విద్యాలయ 2వ వార్షికోత్సవ సంబరాలు వైభవంగా జరిగాయి.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విశాఖపట్నంకు చెందిన పరమేశ్, గురువు, గొప్ప కళాకారుడు వేటూరి విజయేశ్వరరావు, ఆయన శిష్యురాలు పద్మశ్రీ కన్యాకుమారి, రాష్ట్రపతి అవార్డు గ్రహీత మండా సుధారాణి, పంతుల రమ, డాక్టర్ కొత్తపల్లి వందన హాజరై గురు పరంపర సంగీత విద్యాలయ గొప్పతనాన్ని గురించి వివరించారు. వేటూరి విజయేశ్వరరావు, సుధారాణి, వందన సారథ్యంలో వారి ఆశీస్సులతో శ్రీహరి, చందన, వెంకటేష్, హేమావతి, బాలాజీ సంయుక్త ఆధ్వర్యంలో గత 2 సంవత్సరాల క్రితం తిరుపతిలో గురు పరంపర సంగీత విద్యాలయం ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. ఈ పాఠశాలలో ప్రస్తుతం 40 మంది స్టూడెంట్స్ సంగీతాన్ని నేర్చుకున్నట్లు శ్రీహరిచంద్ర వెంకటేష్ తెలిపారు. కర్ణాటక క్లాసికల్ మ్యూజిక్ అంతరించిపోతున్న తరుణంలో గురు పరంపర విద్యాలయాన్ని ప్రారంభించినట్లు ఆయన తెలియజేశారు. గురువుల ఆశీస్సులతో విద్యాలయంలో మరింత మంది విద్యార్థులకు గొప్ప సంగీతాన్ని అందించి మరింత మంది సంగీత కళాకారులను తయారు చేసే ఉద్దేశంతో ఈ విద్యాలయం ముందుకు వెళ్తోందని తెలియజేశారు. అనంతరం విద్యాలయంలో సంగీతం నేర్చుకుంటున్న విద్యార్థిని పావని తండ్రి లీలాకృష్ణ మాట్లాడుతూ గత 2 సంవత్సరాల నుంచి కర్ణాటక క్లాసికల్ మ్యూజిక్ను నేర్చుకుంటున్నామని తెలియజేశారు. తన సంగీత గురువులైన హరిచందన, వెంకటేష్కు, కొల్లూరు వందనకు ప్రత్యేక అభినందనలు తెలిపారు. గురు పరంపర సంగీత విద్యాలయంలో కర్ణాటక సంగీతాన్ని అభ్యసించడం ఎంతో సంతోషంగా ఉందని విద్యార్థిని పావని తెలియజేశారు. అనంతరం విద్యార్థుల సంగీత సాంస్కృతిక కార్యక్రమాలు పలువురిని ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా గురువులను శిష్యులు శాలువ, పుష్పగుచ్చాలతో ఘనంగా సత్కరించి అభినందించారు. మా గురు పరంపర స్కూల్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. పరమేష్టి గురువులుగా శ్రీ వటూరి విజయేశ్వరరావు గారు, పరమ గురువులుగా మండా సుధారాణి గారు, గురువులుగా డాక్టర్ కొల్లూరు వందన గారు, ఇప్పుడు ఈ స్కూల్ని నడుపుతున్నటువంటి శ్రీమతి హరిచందన వెంకటేష్ మరియు హేమావతి బాలాజీ, వీళ్ళిద్దరూ కలిపి గత 2 ఏళ్ల కిందట ఈ స్కూల్ అనేది స్టార్ట్ చేశారు. ఇందులో ఇప్పటికీ ఈ స్కూల్లో దాదాపుగా ఒక 40 మంది స్టూడెంట్స్ జాయిన్ అయ్యి వాళ్ళ సంగీతాన్ని నేర్చుకుంటున్నారు. నేను దాదాపుగా ఈ స్కూల్ గురు పరంపరలో 2 ఇయర్స్గా మన క్లాసికల్ మ్యూజిక్ నేర్చుకుంటున్నాను. మాకు బాగా సంగీత జ్ఞానాన్ని, విద్యని బాగా అభ్యసించేలాగా చేస్తున్న మా గురువులందరికీ పేరు పేరున నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మొదటిగా మా గురువు గారు హరిచందన వెంకటేష్ గారికి చాలా నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే మా గురువుగారు కొల్లూరి వందన మేడం గారికి నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం దామల చెరువు శ్రీ కోదండ రామస్వామి ఆలయంలో రాత్రి హుండీ చోరీ జరిగింది. గతంలో కూడా పలుసార్లు ఆలయంలో చోరీలు జరిగాయని, సీసీ కెమెరాల పర్యవేక్షణ లేకపోవడం వల్ల ఈ చోరీలు జరుగుతున్నాయని స్థానికులు పేర్కొన్నారు. గతంలో కూడా పలుసార్లు ఆలయంలో చోరీలు జరిగాయి. సీసీ కెమెరాల పర్యవేక్షణ లేకపోవడం వల్ల ఈ చోరీలు జరుగుతున్నాయని స్థానికులు పేర్కొన్నారు. గత నెలలోనే ఆలయ హుండీ లెక్కింపు జరిగిందని అన్నారు. సుమారు 5,000 రూపాయల నుంచి 7,000 రూపాయల వరకు ఉండొచ్చని ఆలయ సిబ్బంది తెలిపారు. స్థానిక పాకాల పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. భరతనాట్యం, కూచిపూడి, ఒడిస్సీ నృత్యాలలో నిష్ణాతులైన యామిని కృష్ణమూర్తి అకాల మరణం కళా రంగానికి తీరని లోటని రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి అన్నారు. ఆదివారం తిరుపతిలోని రాయలసీమ రంగస్థలి కార్యాలయంలో యామిని కృష్ణమూర్తి చిత్రపటానికి కళాకారులు పుష్పాంజలి ఘటించి నివాళి అర్పించారు. ఆదివారం తిరుపతిలోని రాయలసీమ రంగస్థలి కార్యాలయంలో యామిని కృష్ణమూర్తి చిత్రపటానికి కళాకారులు పుష్పాంజలి ఘటించి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా గుండాల గోపీనాథ్ మాట్లాడుతూ యామిని కృష్ణమూర్తి ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లా మదనపల్లిలో 1940 డిసెంబర్ 20న జన్మించారని తెలిపారు. ఆమె కూచిపూడి నృత్యానికి దేశ విదేశాలలో పేరు తెచ్చిపెట్టారని కొనియాడారు. కర్ణాటక సంగీతం కూడా నేర్చుకుని పాట పాడుతూ నృత్యం చేసి ప్రదర్శనలు ఇచ్చారన్నారు. భరతనాట్యం, కూచిపూడి నృత్యాలలో ప్రావీణ్యం సంపాదించిన యామిని చిన్నతనంలోనే తొలి నృత్య ప్రదర్శన ఇచ్చారని తెలిపారు. అప్పటి నుంచి వేలాదిగా ప్రదర్శనలు ఇచ్చి దేశ విదేశాల్లో పేరు పొందారని చెప్పారు. వేల మందికి భరతనాట్యం, కూచిపూడి నేర్పిన ఘనత ఆమెకే దక్కిందన్నారు. ఈ కార్యక్రమంలో కళాకారులు కెఎన్ రాజా, పొన్నాల జేజిరెడ్డి, సుబ్రహ్మణ్యం రెడ్డి, పనిభూషణ్ రెడ్డి, రాజశేఖర్ రెడ్డి, బంకు చంద్ర, సాంబోలు హరిణ తదితరులు పాల్గొన్నారు.
నాట్య తరంగని యామిని కృష్ణమూర్తి గారు నిన్న మరణించడం చాలా బాధాకరం. ఆమెకు ఆత్మకు శాంతి కలగాలని రాయలసీమ రంగస్థలి ఈరోజు ఆమె చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి ఘన నివాళి అర్పించాము. యామిని కృష్ణమూర్తి గారు భరతనాట్యం, కూచిపూడి నృత్యాన్ని దేశ విదేశాల్లో ప్రదర్శించి మన భారతీయ సంస్కృతి సంప్రదాయాలకు వెన్నెత్తిచ్చిన నాట్య తరంగని యామిని కృష్ణమూర్తి గారు. ఆమె మన ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని మదనపల్లి వాసి కావడం, అలాగే ఆమె ఎంతోమందికి నాట్యాన్ని నేర్పిన గురువు. ఆమె మరణించడం చాలా బాధాకరం. ఆమెకు ఆత్మకు శాంతి కలగాలని భగవంతుని రాయలసీమ రంగస్థలి కోరుకుంటున్నాను. సంఘమిత్రాలకు మధ్యాహ్న భోజన కార్మికులకు వెంటనే బకాయిలు చెల్లించాలని సిఐటియు జిల్లా కమిటీ సభ్యుడు మధుసూదన్ రావు డిమాండ్ చేశారు. ఆదివారం తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం స్థానిక ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో సిఐటియు జిల్లా కమిటీ సభ్యుడు వీడియో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కమిటీ సభ్యుడు మధుసూదన్ రావు మాట్లాడుతూ మండలంలో సంఘమిత్రులకు, మధ్యాహ్న భోజన కార్మికులకు, ఆశా వర్కర్లకు పెండింగ్లో ఉన్న బకాయిలను వెంటనే చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వర్కర్లకు బకాయిలు చెల్లించకపోతే రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఆందోళన, నిరసన చేస్తామని హెచ్చరించారు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా వారికి జీతాలు చెల్లించకపోవడం అన్యాయమని ఆవేదన వ్యక్తం చేశారు. వేతనాలు చెల్లించకపోతే కుటుంబాన్ని వారు ఎలా పోషిస్తారని అన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి వారికి బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేశారు. వీరికి సక్రమంగా వేతనాలు చెల్లించాలని, పెరుగుతున్న ధరలకు అనుగుణంగా వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని, వీరిని పర్మనెంట్ చేయాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కేవీపీఎస్ పాకాల మండల అధ్యక్షుడు నరేంద్ర పాల్గొన్నారు. ఆశ మధ్యాహ్న భోజన సంఘమిత్రులకు వీళ్ళందరికీ జీతాలు సక్రమంగా ఇవ్వడం లేదు. అదేవిధంగా సంఘమిత్రులకు వచ్చి 4 నెలల నుంచి 9 నెలల వరకు జీతాలు ఇవ్వకుండా ఇబ్బందులు పాలవుతున్నారు. అదేవిధంగా ఒక నెలలోనే జీతాలు రాకపోతే ఎంతో ఇబ్బంది పడుతున్నారు. అదే పరిస్థితి 9 నెలల వరకు జీతాలు రాకపోతే ఎలా బతకాలా? వాళ్ళు కూడా కనీసం పర్మనెంట్ ఉద్యోగులు కూడా కావదు, కాంట్రాక్ట్ సిస్టమ్ పనిచేస్తున్న వాళ్ళకే మాది చేస్తామంటే ఇంకా గవర్నమెంట్ పరిధిలో ఉండే వాళ్ళకి అటువంటి పరిస్థితి ఆలోచించాల్సిన అవసరం ఉంది. కాబట్టి దయచేసి గంట నుంచి అయినా ప్రతి నెల అంగన్వాడీ, ఆశా, మధ్యాహ్న భోజన సంఘమిత్రులకు నెలవారీ 5,000 జీతాలు ఇవ్వమని విజ్ఞప్తి చేస్తున్నాం. ఇప్పుడే సంఘమిత్రులకు 4 నెలల నుంచి 9 నెలల వరకు జీతాలు ఇవ్వకుండా ఇబ్బంది పడుతున్నారు. అదేవిధంగా మధ్యాహ్న భోజన కార్మికులకు కూడా ఇప్పుడు దాదాపు మన వర్కర్కి వచ్చి 3 నెలల నుంచి ఇవ్వలేదు, స్లీపర్కి వచ్చి 4 నెలలు, 5 నెలల నుంచి కూడా ఇవ్వకుండా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి అదేవిధంగా ఇచ్చేదే తక్కువ జీతాలు, అది కూడా సక్రమంగా ఇవ్వకపోతే ఎట్లా బతకాలనేది మేము సిఐటిగా విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించాలా, నెల జీతాలు ఇచ్చేదానికి ప్రయత్నం చేయాలా. ఇప్పుడు అదేవిధంగా ధరలు విపరీతంగా పెరిగిపోతూ ఉంది. ఆ ధరలకు తగినట్టుగా జీతాలు కూడా పెంచాల్సిన అవసరం ఉంది. జీతం న్యాయంగా ధరలకు ఈ వ్యత్యాసం చూసుకుంటే 26,000 జీతాలు జీతం ఇవ్వాలి నెలకు. కనీసం వాళ్ళకు అంగన్వాడీ వర్కర్స్కి వచ్చి 11,500, అదే ఆశా వర్కర్స్కి వచ్చి 10,000, ఇంకా సంఘమిత్రులకు వచ్చి 10,000 ఇట్లా ఇస్తున్నారు. ఇవంతా ఏమవుతాం సరిపోవడం లేదు. 20,000 ప్రతి ఒక్కరికి ఇచ్చి కొత్త ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని ఈరోజు ఉదయం విఐపి విరామ సమయంలో కేంద్ర ఉక్కు పరిశ్రమల శాఖ మంత్రి భూపతి రాజు శ్రీనివాస్ వర్మ దర్శించుకున్నారు. ఆలయం వద్ద టీటీడీ అధికారులు కేంద్ర మంత్రికి ఘన స్వాగతం పలికి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు పట్టు వస్త్రాలతో సత్కరించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతరం ఆలయం వెలుపల ఆయన మాట్లాడుతూ కేంద్ర మంత్రి అయిన తర్వాత మొదటిసారి స్వామివారి ఆశీస్సులు తీసుకునేందుకు తిరుమలకు వచ్చానని అన్నారు. ఆంధ్రప్రదేశ్కు మంచి రోజులు వచ్చాయని, కేంద్రంలో నరేంద్ర మోదీ పాలన, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ నాయకత్వంలో, కూటమి నాయకత్వంలో దేశం, రాష్ట్రం అభివృద్ధి చెందాలని శ్రీవారిని ప్రార్థించానని అన్నారు. భారతదేశం త్వరలోనే ప్రపంచంలోనే 3వ ఆర్థిక వ్యవస్థకు చేరాలని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గత 5 సంవత్సరాలలో అభివృద్ధి చెందలేదని, వచ్చే 5 సంవత్సరాలలో అన్ని రంగాలలో అభివృద్ధి చెందాలని ఆ వెంకటేశ్వర స్వామిని కోరుకున్నానని కేంద్ర మంత్రి తెలిపారు. కేంద్ర మంత్రిని అయ్యాక
మొట్టమొదటిసారిగా శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సుల కోసం తిరుపతి రావడం జరిగింది. దైవ దర్శనం పూర్తి చేసుకోవడం జరిగింది. వెంకటేశ్వరుని ఆశీస్సులు తీసుకోవడం జరిగింది. ఆంధ్రప్రదేశ్కి మంచి రోజులు ప్రారంభమయ్యాయి. ఏదైతే ఎన్డీఏ ఆధ్వర్యంలో కేంద్రంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో, రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో, ఎన్డీఏ పక్షాల కూటమి ఆధ్వర్యంలో భారతదేశం అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ త్వరితగతిన పెద్ద ఎత్తున అభివృద్ధి చెందాలని భగవంతుని ప్రార్థించడం జరిగింది. భారతదేశం అతి త్వరలోనే మూడవ ఆర్థిక వ్యవస్థకు చేరాలని, అలాగే గత 5 సంవత్సరాలుగా అభివృద్ధికి నోచుకున్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రాబోయేటువంటి 5 సంవత్సరాల్లో పెద్ద ఎత్తున అభివృద్ధి చెందాలి. అన్ని రకాలుగా కూడా రాజధాని కానివ్వండి, పోలవరం ప్రాజెక్టు కానివ్వండి, పరిశ్రమలు ఆంధ్రప్రదేశ్ నుంచి తరలి వెళ్ళిపోయినటువంటి సందర్భంలో ఆ పరిశ్రమల్ని తిరిగి ఆంధ్రప్రదేశ్కి తీసుకొచ్చేటువంటి విషయంలో, కొత్త పరిశ్రమలు ఆంధ్రప్రదేశ్లో స్థాపించేటువంటి విషయంలో వెంకటేశ్వర స్వామి ఆశీస్సుల్ని కోరడం జరిగింది. తిరుమల శ్రీవారిని ఈరోజు ఉదయం నైవేద్య విరామ సమయంలో ఆంధ్రప్రదేశ్ మంత్రి శ్రీనివాస్ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా టీటీడీ అధికారులు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఆలయం వెలుపల మంత్రి మాట్లాడుతూ గెలిచిన మొదటి సారి స్వామివారి దర్శనం కోసం తిరుమలకు వచ్చారని, మంత్రిగా అవకాశం కల్పించిన చంద్రబాబు నాయుడికి కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రాన్ని కాపాడాలని, ఎన్డీఏ ప్రభుత్వాన్ని గెలిపించిన ప్రజలందరికీ మంచి జరగాలని ఆ శ్రీవారిని కోరుకున్నానని అన్నారు. ఈరోజు స్వామివారిని దర్శించుకోవడం జరిగింది. అంటే గెలిచిన తర్వాత ఇదే మొట్టమొదటిగా రావడం నేను, ఎందుకంటే ఒక మంత్రిగా అవకాశం కల్పించిన చంద్రబాబు నాయుడు గారికి నేను ఎంతో రుణపడుతూ గత నెల రోజులుగా మినిస్ట్రీ తాలూకా పోర్ట్ఫోలియోని కొంచెం అర్థం చేసుకుంటూ ఈరోజు మొట్టమొదటిసారిగా తిరుపతి రావడం జరుగుతుంది. స్వామివారి ఆశీస్సులు పొందడానికి, మరి ఆయనకి మొక్కుబడి చెల్లించుకోవడానికి. ఎందుకంటే ఈరోజు రాష్ట్రాన్ని కాపాడుకొని రాష్ట్రాన్ని ముందు దశకి మంచి దశలో తీసుకువెళ్ళడానికి ఈరోజు ఒకే దాటిగా ఎన్డీఏ ప్రభుత్వాన్ని గెలిపించిన ప్రధానికానికి, మరి ప్రజలందరికీ అండగా ఉన్న వెంకటేశ్వర స్వామి గారికి, వీళ్ళందరినీ ఇంత అవకాశం కల్పించిన యావత్ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు స్వామివారు ముఖ్యంగా ఇక్కడ వచ్చి నా తాలూకు మొక్కుబడి కుటుంబ సభ్యులందరితో కలిసి ఇక్కడికి వచ్చి మొక్కుబడి చెల్లించుకొని ఈరోజు దర్శించుకోవడం చాలా భాగ్యంగా నేను భావిస్తున్నాను. కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి వారిని కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయక మంత్రి భూపతి రాజు శ్రీనివాస్ వర్మ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఈ సందర్భంగా కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయక మంత్రి భూపతి రాజా శ్రీనివాస వర్మ మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ విషయంలో సుప్రీంకోర్టు తీర్పు ప్రతులు బయటకు రావాల్సి ఉందని పేర్కొన్నారు. సుప్రీంకోర్టు తీర్పును ఇచ్చిందని మనం పత్రికల్లో చూసాం. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు కేంద్ర ప్రభుత్వం చేసిన నిర్ణయం కాదనే విషయాన్ని గుర్తుంచుకోవాలని చెప్పారు. న్యాయస్థానం ఇచ్చినటువంటి ఆదేశాలను ఎవరు అధికారంలో ఉన్నా గానీ వాటిని అమలు చేసే పరిస్థితి ఉంటుందని చెప్పారు. తాను కేంద్ర మంత్రిగా అయిన తరువాత మొదటిసారిగా తిరుమల కాణిపాకం వినాయక స్వామిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు. భారతదేశంను ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన దేశంగా తీర్చిదిద్దేందుకు చర్యలు చేపడుతున్నామని పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, స్థానిక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో రాష్ట్రం అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతుందని పేర్కొన్నారు. సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది, మనం పత్రికల్లో చూసాం. ఏదైతే సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఏదైతే ఉందో అది కేంద్ర ప్రభుత్వం చేసినటువంటి నిర్ణయం కాదు. కోర్టు ఆదేశాలు ఏదైతే ఉంటాయో న్యాయస్థానం ఇచ్చినటువంటి తీర్పును ఖచ్చితంగా ఎవరు అధికారంలో ఉన్నా కానీ దాన్ని అమలు చేస్తున్న పరిస్థితి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేసిన నిందితులను తక్షణమే గుర్తించి అరెస్టు చేయాలి.
డిమాండ్ చేసిన సామాజిక హక్కుల వేదిక జిల్లా కార్యదర్శి చిన్నం పెంచులయ్య. తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయంలో స్నాక్స్ స్కామ్ జరిగింది. సాక్షాత్తు వైసీపీ కార్పొరేటర్లే స్నాక్స్ స్కామ్ జరిగిందని ఫిర్యాదు చేశారు. స్నాక్స్ కు 3 కోట్ల రూపాయలు ఖర్చవ్వడం ఏంటి ప్రశ్నించిన జనసేన పార్టీ తిరుపతి నియోజకవర్గ ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్. రాష్ట్రంలో రాజధాని అమరావతి. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేయడానికి కేంద్ర ప్రభుత్వం సహకారం అందిస్తుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు త్వరితగతిన పూర్తి చేయాలి కోరిన బీజేపీ నాయకులు మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి. చంద్రబాబు అపర భగీరథుడు. రాయలసీమనే కాదు రాష్ట్రాన్ని అభివృద్ధి చేయగలిగిన సత్తా చంద్రబాబుకే ఉంది. మదనపల్లె దగ్గం కేసులో చట్టం తన పని తాను చేస్తోంది. తప్పు చేసి ఉంటే ఎంతటి వారైనా శిక్ష అనుభవించక తప్పదు పేర్కొన్న మాజీ మంత్రి టీజీ వెంకటేష్. రాష్ట్రంలో ఇల్లు లేని ప్రతి పేదవాడికి ఇల్లు ఇవ్వాలని, అలాగే జర్నలిస్టులకు, మధ్యతరగతి వారికి తక్కువ ధరకే ఇల్లు ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోంది వెల్లడించిన రాష్ట్ర సమాచార శాఖ మంత్రి మరియు గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.